మిత్రులకు నమస్కారం. అయ్యా, ఇప్పుడు ప్రస్తుతం మన ఏపీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో సరైనటువంటి సమస్యలపైన చర్చలు జరగకుండా వారికి ఎదురే లేదని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసమనే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరు కావాలి, ప్రజల పక్షంగా మాట్లాడాలి. మైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన బాధ్యతగా అసెంబ్లీకి హాజరు కావాలి. నేను హాజరు కాను, అలా ఎన్టీ రామారావు గారు అన్ని రోజులు రాలేదు, ఈ చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు రాలేదు అని ఉదాహరణలు చెప్పడం సరైనట్టు విధానం కాదు. ప్రజలు మీకు 10 ఇచ్చారో 11 ఇచ్చారో, రేపు 20 ఇవ్వచ్చు, ఎల్లుండి ఇంకో 100 ఇవ్వచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. చేస్తారు, అది ప్రజల చేతుల్లో ఉంది. ఎప్పుడు నేనే అధికారంలో ఉండాలి, నా మాట చెల్లాలి, నేను ఒకరి దగ్గర తలాంచుకోవడతానటువంటి విధానంతో వెళ్ళడం అది సరైన విధానం కాదు. ఇప్పటికే మీరు కట్టినటువంటి మెడికల్ కాలేజీల మీద దుష్ప్రచారాలు చేస్తూ అనేక రకాలుగా చూపిస్తూ ఉన్నారు. దాన్నైనా నిరూపించడానికి మీరు అసెంబ్లీలో అడుగు పెట్టాలి. అలాగే రైతులను కూడా నానా ఇబ్బందులు పెట్టి హింసలు పెడుతూ ఉన్నటువంటి వీళ్ళ కోసమైనా రైతుల కోసమైనా మాట్లాడడానికి అసెంబ్లీకి వెళ్ళాలి. మీరు ఎటు తేల్చుకోకుండా ఛాలెంజ్ చేసుకొని మీరు ఉంటే అది సరైన పద్ధతి కాదు. నేను ఒకటే అడుగుతూ ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు ఈ 7 మెడికల్ కాలేజీలు కూడా సిద్ధం చేసి రెడీ చేసి వాళ్ళకి అడ్మిషన్లు కూడా జరుగుతున్న సందర్భంలో వాటిని టెండర్లకు పిలిచి దారాదత్తం ప్రైవేటు పరం చేయడానికి పూనుకుంటుండడం ఇది సరైన పద్ధతి కాదు. కేంద్రం ఏదైతే అనుసరిస్తుందో మీరు అదే అనుసరించాలని చూస్తున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డు తగిలేసరికి ఎక్కడ ఏ కాలేజీ కూడా పూర్తి కాలేదు. ఇవన్నీ కూడాను కన్స్ట్రక్షన్ కూడా పూర్తి కాలేదు, ఎక్కడ ఏ ఓపెన్ కాలేదు. కాబట్టి దానికోసం ఎందుకు ఇంత అలజడి? ఇది మోసపూరితమైనటువంటి విధానాలు అవలంబించారు వైసీపీ వాళ్ళని చెప్పేసి ఇప్పుడు మీరు ప్రకటన చేస్తూ ఉన్నారు. మీరు మీ మంత్రులు ఎక్కడెక్కడో చూపిస్తున్నారు. ఆ ఏరియాలో ఇదిగో ఈ ముండుగోడలతో ఉంది, ఇదిగో ఇవి గ్రిల్స్తో ఉన్నాయి, ఇది ఐరన్తో ఉంది, ఎక్కడ పూర్తి కాలేదు, ఏ మెడికల్ కాలేజీలు కూడా పూర్తి కాలేదని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు. మీ మాటకే వద్దాం. మరి ఎక్కడ ఏ మెడికల్ కాలేజీలు పూర్తి కాలేనప్పుడు మీరు టెండర్లకు పిలవలసిన అవసరం ఏమొచ్చింది? మెడికల్ కాలేజీలు టెండర్లకు పిలవలసిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడే మీ ఒక్కరి బుద్ధి బయటపడుతూ ఉంది. ఇది సరైన విధానం కాదు. విద్యను ప్రైవేటు పరం చేసి అమ్ముతావా? నువ్వు ఇప్పటికే రైతుల మీద కూడా చాలా సీరియస్. రైతుల్లాగా ఉండండి, తొక్క తీస్తామని ఒకవైపు అంతావు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే జైల్లో పెడతానని చెప్తా ఉన్నావు. అవును, జైల్లో పెట్టాలి. ఎందుకంటే మనకి ఆకలి తీరుస్తున్న రైతన్నను జైల్లో పెట్టాలి. మనకు అనేక రకం కూడు గుడ్డ పెడుతున్న రైతన్నను జైల్లో పెట్టాలి. మనకు పాలు పోసి మనల్ని పెంచుతారు కదా, అందుకు జైల్లో పెట్టాలి. రైతన్నలు జైల్లో తప్పగా పెట్టాలి.